మార్చి 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలియజేశారు. గుంటూరు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలు అన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 31,543 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. వీరిలో 29,443 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నట్లు తెలియజేశారు. 150 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1,500 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఎండలను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఎయిడ్ కిట్లను సిబ్బందికి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 6 సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలు గుర్తించడం జరిగింది. వాటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 17 తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు అంటే 31 తారీఖు లేదా మనకి 1వ తారీఖున ఏప్రిల్ రంజాన్ యొక్క సందర్భంగా ఆ రోజు 31 కానీ లేదా 1వ తారీఖున కానీ ఈ ఎగ్జామ్స్ మనకి నిర్వహించడం జరుగుతుంది. మొత్తము ప్రధానంగా 7 ఎగ్జామ్స్, ఇది కాకుండా వొకేషనల్ ఓఎస్ఎస్ అని కూడా కొన్ని కేంద్రాలు ఉన్నాయి. సో మన గుంటూరు జిల్లాలో 30,410 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ముఖ్యంగా బాలురు 16,030 మంది, బాలికలు 14,380 మంది, కలిసి మొత్తం 30,410 మంది రాయబోతున్నారు. ఇందులో 29,449 మంది విద్యార్థులు రెగ్యులర్గా పరీక్షలు రాస్తుంటే గతంలో ఏదైనా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యి వన్స్ ఫెయిల్ అభ్యర్థులు మనకి 951 మంది రాస్తున్నారు. సో మొత్తం 150 కేంద్రాలని మనం ఈ పరీక్షలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది విశేషం ఏంటంటే ఈ 150 కేంద్రాల్లోనే మనకి అపాస్కి సంబంధించిన అంటే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన ఎస్ఎస్ ఎగ్జామ్స్ కూడా దీంతో ఇంటిగ్రేట్ చేసి చేయడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఒక జిల్లా జైలు కేంద్రంతో పాటు మన ఈ సెంటర్స్లోనే 20 సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్కి కూడా ఏర్పాట్లు చేశాము. సో ప్రతి సెంటర్లో ఉంటే ఈ ఉన్న 20 కేంద్రాల్లో 2 రోజులు 3 రోజులు చొప్పున వీటికి కూడా అపాస్ 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అవన్నీ కూడా నియామకాలు చేసి ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మనకి ఇతర జిల్లా అధికారులతో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాల వాళ్ళ సహాయ సహకారాలు కోరడం జరిగింది. కలెక్టర్ మేడం కూడా ఆ దిశగా అందరూ జిల్లా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం అయింది. సో మనకి ఈ 150 కేంద్రాలకు సంబంధించిన చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ఇన్విజిలేటర్స్ కూడా మనకి జిల్లాలో 150 కేంద్రాలకు సంబంధించి నియామకం కూడా చేపట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 17,000 మంది పైచిలుగు ఇన్విజిలేటర్స్ని మనము ఈ ఎగ్జామినేషన్ డ్యూటీస్కి కూడా వినియోగిస్తూ ఉన్నాము. అలాగే ప్రతి కేంద్రం వద్ద కూడా మనకి బందోబస్తు అరేంజ్మెంట్స్ 144 సెక్షన్ ప్రొమల్గేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయడానికి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా కోరడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అలాగే పారామెడికల్ స్టాఫ్ని డిప్లాయ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్ లాంటి శాషేడ్ ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని పిల్లలకి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మేము కేర్ తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. సో ప్రతి అంటే గతంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మనకు ఒక 6 కేంద్రాల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. వాటిలో కూడా సీసీ కెమెరాలు కూడా మనం ఇన్స్టాల్ చేయబోతున్నాము. పరీక్షలన్నీ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని, పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జామ్షన్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చీఫ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి కూడా చక్కగా ఓరియంటేషన్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులందరి దగ్గర కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇతర పరికరాలు కానీ ఏవి కూడా వాటికి ఎగ్జామినేషన్స్కి లోపలికి అలౌ చేయడం జరిగింది. ప్రాపర్గా వాళ్ళని చెక్ చేసే ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేకుండా పరీక్షలు నిర్వహించడానికి పూర్తిగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అలాగే ఫ్లై స్క్వాడ్స్ కూడా మనము 5 టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకి ఒక రూట్లో అన్ని కూడా సెంటర్స్కి మొత్తం సెంటర్స్ అన్నీ కూడా 2-3 సార్లు వాళ్ళు కవర్ అయ్యేలాగా కూడా వాటందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి పేపర్ సెట్ 1 అనేది రేపు ఫస్ట్ సెట్ వస్తుందండి. దాన్ని మనము ఎల్లుండి 25 పోలీస్ స్టేషన్స్లో స్టోరేజ్ పాయింట్స్లో మనం వాటిని సెట్ 1ని భద్రపరచడం జరుగుతుంది. అలాగే సెట్ 2 పేపర్ మనకి ఎల్లుండి వస్తుంది. దాని 15నే మనము ఆ స్టోరేజ్ పాయింట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక సెట్ని కూడా విహెచ్ఎఫ్ సెట్ని కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రతిరోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఆ స్టోరేజ్ పాయింట్కి రావడం జరుగుతుంది. వాళ్ళు ఉద్దేశించి కూడా ప్రతిరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, పరీక్షను పకడ్బందీగా నిర్వహించుకోవడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు అన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో ఈ దిశగా ప్రతి వాళ్ళకి డివిజన్ వారీగా కూడా ఏర్పాటు చేశాము. అలా జిల్లాలో కూడా అందరూ మన ఆర్జేడీ గారి నేతృత్వంలో
అందరికీ కూడా చక్కటి ఓరియంటేషన్ కూడా ఇచ్చాము. ఇన్విజిలేటర్స్కి అందరికీ కూడా చక్కగా ఓరియంటేషన్ ఇచ్చి ఎటువంటి తప్పిదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఎటువంటి వివాదాలకి చోటు లేకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పరీక్షలు రాసే విధంగా కూడా మేము అందరం చర్యలు చేపడతాం.